బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సంచలనం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నూతన సర్పంచ్ల సన్మాన సభకు రావాలని బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ కు కడియం శ్రీహరి వివరణ ఇవ్వడంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఓవైపు కడియం శ్రీహరి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సంచలనం రేపుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరికి స్వాగతం అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నూతన సర్పంచ్ల సన్మాన సభకు రావాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కేకే ఫిరాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అవుతుంది. ప్రధానంగా జనగామ జిల్లాలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నేత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన నూతన సర్పంచులకు సంబంధించినటువంటి సమాన స్వీకారానికి రావాలని స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అనేటువంటి ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. స్టేషన్ గన్పూర్ లోపల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ప్రధానంగా కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్యకు సంబంధించినటువంటి పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఫిరాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆయన పార్టీ మారినటువంటి వ్యవహారం మీద బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు, ప్రధానంగా మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య వినూత్నమైనటువంటి ఎత్తుగడలతో, వినూత్నమైనటువంటి నిరసనలతోటి మొత్తంగా కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాకా పుట్టిస్తున్నారు. ప్రధానంగా నూతనంగా ఎన్నికైనటువంటి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఎవరైతున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి కడియం శ్రీహరి ఫోటోను, అదే విధంగా మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యతో ఉన్నటువంటి ఫోటోను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం. ప్రధానంగా తిరుమల నాథస్వామి దేవస్థానం సంబంధించినటువంటి నూతన కమిటీ ఏదైతే ఉందో దాని ప్రమాణ స్వీకారోత్సవాన్ని వేదికగా చేసుకొని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం. ఈ ఫ్లెక్సీ లోపల మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా వినూత్న నిరసన వ్యక్తం చేయడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తమ పార్టీలోనే ఉన్నట్టు స్పీకర్ కు లిఖితపూర్వకంగా కడియం శ్రీహరి వివరణ ఇవ్వడంతో ఈ కార్యక్రమాన్ని తాటికొండ రాజయ్య తీసుకుని చాలా వినూత్నమైనటువంటి ఎత్తుగడలతోటి స్టేషన్ గన్పూర్ పాలిటిక్స్ ని హీట్ పుట్టిస్తున్నారు. రైట్ కేకే. సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము స్టేషన్ గన్పూర్ జనగామలో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని మనం 10 స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ కు కడియం శ్రీహరి చెప్పడంతో ఆ బీఆర్ఎస్ నేతలు ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.